నమస్తే ప్రియబంధు. నాటో సెక్రటరీ జనరల్ ఈ మధ్య ఓ విషయం చెప్పారు. నాటోకి రష్యా నుంచి ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ తర్వాత రష్యా టార్గెట్ నాటోనే. మనమందరం కూడా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. అసలు నాటో అంటే ఏమిటి? ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1949లో 12 దేశాలతో ప్రారంభమయ్యి ఒక్కొక్క దేశాన్ని కలుపుకుంటూ ఈ రోజున 32 దేశాలు నాటోలో ఉన్నాయి. ఈ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ నాటోలో ఉన్న ఈ 32 దేశాలపైన ఏ ఇతర దేశమైనా దండెత్తి వస్తే అది నాటో దేశాలన్నిటిపైన చేసే యుద్ధంగా పరిగణించి ఈ నాటో దేశాలన్నీ కలిసి ప్రతిఘటిస్తాయన్నమాట. ఈ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం. యూరోపియన్ దేశాలు ప్రపంచానికి ఓ సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. ఏంటి ఆ సందేశం అంటే, మానవతా విలువలను కాపాడాలి, జాత్యహంకారం ఉండకూడదు, వంచన ఉండకూడదు, పర్యావరణాన్ని రక్షించాలి ఇత్యాది అంశాలని చెప్తూ ఉంటాయి. ఈ ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు మేమే చాలా గొప్పవాళ్ళం, మాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు, మేమే మేధావులమి, ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఎమోషనల్, వాళ్ళు సరైన నిర్ణయాన్ని తీసుకోలేవు, మేము మాత్రమే ప్రతి అంశాన్ని రీజన్ లాజిక్తో చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిస్వార్థంగా సరైన జడ్జిమెంటు మేము మాత్రం ఇవ్వగలము అని సందేశాన్ని ఇతర దేశాలు రుద్దుతూ ఉంటాయి. అసలు మానవతా విలువల గురించి మాట్లాడే అధికారం ఈ యూరోపియన్ దేశాలకు ఉన్నాయా? ఈ నీతులన్నీ కూడా యూరోపియన్ దేశాలకు వర్తించవు. ఈ నీతులన్నీ కూడా నాటో కంట్రీస్ కాకుండా ఇతర దేశాలకి మాత్రమే అవి వర్తిస్తాయి. వాళ్ళకి ఈ నీతులు వర్తించవు. దానికి ఉదాహరణ మన దేశమే. మన దేశం పైన, భారతదేశం పైన ఈ యూరోపియన్ దేశాలు చేసినటువంటి అమానుష మారణ కాండ గురించి చరిత్రకి విదితమే. దాని గురించి ప్రత్యేకించి మనం చర్చించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ యొక్క మానవతా విలువల యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ మానవతా విలువలని కాలరాయడం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మొదటి ప్రపంచ యుద్ధం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? రెండో ప్రపంచ యుద్ధం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఈ యుద్ధాలన్నీ ప్రారంభమైంది యూరోపియన్ దేశాల నుంచి కాదా? ఈ యుద్ధాలు ప్రపంచ శాంతి కోసం ఏమన్నా చేశారా వీళ్ళు? కాదు కదా. కేవలం ఆ దేశాలు ఎందుకు యుద్ధాలు చేసినాయి అంటే, ఇతర దేశాలు వాళ్ళకన్నా ఎక్కువగా గ్రోత్ అయినట్లయితే, అన్ని రంగాల్లోనూ వీళ్ళకి పోటీ ఇస్తున్నట్లయితే ఆ దేశాన్ని నాశనం చేయటమే వీళ్ళ యొక్క ధ్యేయం. ఎందుకంటే ఆ దేశం ఎదిగిపోతే వీళ్ళు పెద్దన్న పాత్ర పోషించలేరు, అణిగి మెనిగి ఉండాలి. అది వాళ్ళకి ఇష్టం లేదు. ఏ దేశం గ్రోత్ అయితే వాళ్ళు నాశనం చేసేస్తే మేమే పెద్దన్నలం. ఈ మానవతా విలువల గురించి మనం చెప్పుకున్నట్లయితే, రెండో ప్రపంచ యుద్ధంలో 2 అణుబాంబులు వేశారు జపాన్ పైన. ఎందుకు వేశారు? ఆ యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి ఎదుర్కొనాల్సి వచ్చింది వాళ్ళకి. ఇంకా ఓడిపోతాము అనగా అణుబాంబుల ద్వారా అది యొక్క దేశాన్ని సర్వనాశనం చేసేద్దాం. అక్కడ అణుబాంబులు వేసే ముందు పర్యావరణం గురించి ఆలోచించలేదు, మానవుల యొక్క రక్షణ గురించి ఆలోచించలేదు, మానవుల యొక్క మాన ప్రాణాల గురించి ఆలోచించలేదు, వాళ్ళకి గుర్తు రాలేదు. అహంకారం మాత్రమే గుర్తుకొచ్చింది. 2 బాంబులు వేసేశారు. ఆ రోజున 2 బాంబులు వేశారు. ఎందుకంటే ఆ రోజున ఒక్క యుఎస్ దగ్గర మాత్రమే అణుబాంబులు ఉన్నాయి, మిగిలిన దేశాల వాళ్ళ దగ్గర లేవు. భయం చేత యుద్ధం ఆగిపోయింది. ఎందుకంటే అణుబాంబులు చేసినటువంటి పరిణామక్రియ ఎంత ఘోరాది ఘోరంగా ఉందో అది చవి చూచి భయం చేత యుద్ధం ఆగిపోయింది. ఆ రోజునైతే యుఎస్ దగ్గర దేశం దగ్గర మాత్రం అణుబాంబు ఉంది కాబట్టి అణుబాంబు వేయంగానే యుద్ధం అయిపోయింది. ఈ రోజున 9 దేశాల్లో అణు ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ దేశం మీద ఎవరైనా దండెత్తినప్పుడు, వాళ్ళ దేశ ఉనికికి సార్వభౌమత్వానికి ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడినప్పుడు తప్పనిసరిగా న్యూక్లియర్ వెపన్స్ తప్పనిసరిగా ఆ దేశాలు వాడతాయి. మరి అలాంటప్పుడు గతంలో లాగా యుద్ధం ఆగిపోతుందా అణుబాంబు వేస్తే? గతంలో లాగా యుద్ధం ఆగదు, ఇంకా సుదీర్ఘకాలం కొనసాగుతుంది. తద్వారా అత్యధిక ప్రాణ నష్టం,
ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం జరుగుతూ ఉంటాయి. ఆ 2 ప్రపంచ యుద్ధాల్లో మొదటి ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలు జరిగితే రెండో ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు జరిగింది. ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో కోట్ల మంది ప్రాణాలు ఆవిరైపోయినాయి. ఈ యుద్ధంలో పాల్గొన్న అన్ని దేశాలు కూడా పతనానికి చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల జీవన విధానం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ప్రశాంతంగా ఉన్న దేశాలు రక్తం ప్రవహించినాయి, సమాధులుగా మారినాయి. అంత ఘోరమైనటువంటి పరిస్థితిని ఆ రోజున వాళ్ళు విలయం సృష్టించారు వాళ్ళు. మరి ఈ యుద్ధాలు దేనికి చేశారు? యూరోపియన్ దేశాల ప్రజల శ్రేయస్సు కోసం చేశారా? కాదే. ఎందుకనంటే ఈ యుద్ధాలు పోనీ శాంతి కోసం చేశారా? కాదే. ఈ యుద్ధాలు కేవలం ఈ యూరోపియన్ దేశాల అధికారులు ఎవరైతే ఉన్నారో, విశిష్టమైనటువంటి అధికారాలు ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యుద్ధాల వల్ల లాభాలు చేకూరినాయి తప్ప ఇంకెవరికి, ప్రజలకి మాత్రం లాభాలు చేకూరలేదు. ఎందుకంటే మన భారతదేశం నుంచి కొల్లగొట్టిన సంపదే విస్తృతంగా ఉంది. ఆ సంపదతో ప్రపంచ దేశాలన్నీ కూడా బతకచ్చు. అలాంటి సంపద మన భారతదేశం నుంచి కొల్లగొట్టుకుని వెళ్ళారు. కానీ ఆ సంపద ఏది సామాన్య ప్రజలకి అందలేదు. కేవలం కోటరీ పీపుల్ దగ్గర మాత్రమే, వాళ్ళ కుటుంబాల దగ్గర మాత్రమే ఆ సంపద అంతా ఉంది. వాళ్ళే అనుభవిస్తున్నారు. ఈ యూరోపియన్ దేశాలకి ఏమాత్రం శ్రద్ధ ఉందా? వాళ్ళ ప్రజల పట్ల కానీ, వాళ్ళ ప్రజల శ్రేయస్సు పట్ల కానీ, వాళ్ళ అభివృద్ధి పట్ల కానీ శ్రద్ధ ఉందా అంటే లేదనే చెప్పాలి. అది అందరికీ మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా నిరక్షరాస్యులుగా ఉన్నారు, చదువు లేని వారిగా ఉన్నారు, ఆర్థికంగా భద్రత లేని వారిగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రకరకాల కారణాలతో, రంగు భేదంతోనో రకరకాల వైషమ్యాలను రెచ్చగొట్టి వాళ్ళలో అంతరాలని పెంచి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప వాళ్ళ శ్రేయస్సు గురించి ఏమాత్రం ఆలోచన అనేది చేయలేదు. నాటో దేశ ప్రజల్లో చాలా శాతం మందికి స్కిల్స్ లేకపోవటం వలన అన్స్కిల్ వర్క్స్కి మాత్రమే పరిమితమయ్యారు. ఆ దేశాల యువత వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలై పలు రకాల మానసిక రుగ్మతలతో జీవిస్తూ ఉన్నారు. ఈ దేశాలు ప్రజలకు గన్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నాయి. వీరి మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందంటే, ఏ దేశం వారైనా సరే అక్కడ స్థిరపడి హ్యాపీగా ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ఉన్నట్లయితే వాళ్ళు తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. ఆయా దేశాల అభివృద్ధిలో భారతీయుల మేధస్సు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. పూర్వం ప్రపంచ దేశాల జీడిపిలో మన భారతదేశం 25% కంట్రిబ్యూట్ చేస్తూ ఉండేది. ఈనాడు మన భారతీయ మేధస్సు నాటో దేశాల్లో సుమారు 25% నుండి 40% వరకు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో మన భారతీయ డిఎన్ఏ వారు ఏ మూల ఉన్నా కూడా, ఏ మూల దేశంలో ఉన్నా కూడా వారి యొక్క ప్రయాణం గ్రోత్ వరకే కొనసాగుతుంది. వాళ్ళు, మన భారతీయులు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి విశిష్టమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. ఇది వాస్తవిక సత్యం. తదుపరి వీడియోలో మనం నాటోకి, రష్యాకి మధ్యలో వైరం ఎందులకు, ఈ నాటో దేశాలు కానీ, నాటోలో లేని ఇతర యూరోపియన్ దేశాలు కానీ ప్రపంచానికి ఈ రోజు వరకు ఏమి అందజేశాయి, ఏమిచ్చాయి అనేది తెలుసుకుందాం. ఈ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం మన తెలుగు ప్రజలకు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విషయాలతో పాటు ఆధ్యాత్మికమైన విషయాలని సవివరంగా తెలియచేయాలన్నదే మా యొక్క లక్ష్యం. ఏ నాగరికత అయినా గత చరిత్రను తెలుసుకొని గతంలోని తప్పు ఒప్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరలా ఆ తప్పులు చేయకుండా ఉండడం కొరకు మనం గత చరిత్రని, వర్తమానంలో జరిగే సమగ్ర విషయాలని తెలుసుకోవడం అనివార్యం. ఏ నాగరికత అయినా, ఏ దేశమైనా చరిత్ర నుండి పాఠాలు కనుక నేర్చుకున్నట్లయితే చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటకు అన్ని విషయాలని క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన తెలుగు ప్రజలకు విలువైన సమాచారాన్ని ఇవ్వాలన్నదే మా ధ్యేయం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించాలని కోరుకుంటున్నాను. జై హింద్.